ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామని బయలుదేరతాడు. నాలాగా అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ సాంగ్కి ఆల్రెడీ చాలాసార్లు కాపీరైట్ క్లైమ్ అయితే వస్తుంది. అందుకోసం ఈరోజు వీడియో కూడా లేట్ వస్తుందేమో. వీడియో మాత్రం చాలా అల్టిమేట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది. నా కోసం అయితే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి, వీడియో అయితే లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. మీకు ఆ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ డైలాగ్ కానీ ఈ మ్యూజిక్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు కొంచెం టైం ఉంటే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే, వీలుంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, ఈ వీడియో కైన్మాస్టర్లో కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. మీరు అలర్ట్ మోషన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కైన్మాస్టర్లో అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. అంతకన్నా ముందు ఒక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే మనకు ఎడిటింగ్ చేయడానికి మాత్రం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. కాబట్టి మీ దగ్గర లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి ఏంటంటే చాలామంది వేరే వాళ్ళు కూడా అలర్ట్ మోషన్ సపోర్ట్ చేయదు, కొంచెం టఫ్ కానీ అనిపిస్తుంది అని అంటున్నారు చాలామంది. కాబట్టి వాళ్ళ కోసం నేను కైన్మాస్టర్ ప్రీసెట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా మీకు కొంచెం లేట్ అయినా వస్తుంది, నా మీద నమ్మకం ఉంటే కొంచెం. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు మీకు చాలా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను విలేజ్లో ఉంటాను కాబట్టి నెట్వర్క్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. నా మీద నమ్మకం ఉంటే ఒక 20-15 మినిట్స్లో వచ్చేస్తుంది మీకు. అప్పుడు మీరైతే ట్రై చేసి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియోలో నేనైతే ఎలాంటి సేక్ ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు మీకు. ఓన్లీ మాత్రమే ఒక బీట్ మార్క్ ఇచ్చాను, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంపోర్ట్ చేసే ముందు మీరైతే ఒక ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను మార్నింగ్ కూడా ఇదే ఫాంట్ అయితే యూజ్ చేశాను, ఇప్పుడు కూడా ఇదే ఫాంట్ యూజ్ చేశాను. మీకు నచ్చకపోతే వేరే ఫాంట్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు చాలా బాగుంటుంది. ఇదే ఫాంట్ అయితే నాకు నచ్చింది. ఇక్కడ మీకు లిరిక్స్కి అయితే ఎలాంటి యానిమేషన్ పెట్టలేదు, అది కూడా ఎలాగో అనేది చెప్తాను మీకు. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక టెక్స్ట్కి మాత్రమే యానిమేషన్ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మిగతా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి పేస్ట్ చేసుకోండి. ఓకేనా? మిగతా ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో మిగతా టెక్స్ట్ అయితే మీరైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ ఫాంట్ కూడా నచ్చకపోతే వేరే ఫాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి కూడా మీకు ఒకటి చెప్పాలి, వీడియో స్టార్టింగ్లో వచ్చేసేయండి. కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకైతే ఒక సేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేప్ని సెలెక్ట్ చేసి కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, నేనైతే ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా, స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి. 7 సెకండ్ దగ్గర ఈ ఏదైతే సేప్ ఉందో దానికైతే అంతవరకు అయితే జరుపుకోండి. ఓకేనా? జరిపిన తర్వాత అదే షేప్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు 2 కలర్స్ అయితే ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే బ్లాక్ కలర్లో మాత్రం ఒక వైట్ కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ ఉంది కదా, ఈ కలర్లో ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒక లైట్ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక లైన్స్ కనిపిస్తుందో లేదో దీనైతే మీరైతే సెంటర్లో తీసుకురండి. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు. ఓకే, ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంది కదా, దీనైతే సెలెక్ట్ చేసుకోండి. అయితే మనకు సెంటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరైతే బ్యాక్ అయితే వచ్చేసిండి. ఓకే, ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మీరైతే దీనైతే కొంచెం లాంగ్ ప్రెస్ చేయండి, కిందికి తీసుకురండి. లిరిక్ ఏదైతే ఉందో దాని కిందికి తీసుకొచ్చి కొంచెం అయితే సైజ్ అయితే ఇలాగైతే పెంచుకోండి. ఓకే, ఎందుకంటే మరీ బ్లూ కలర్ ఉంటే బాగుండదు, కొంచెం వైట్ బ్లూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి 7 మిల్లీ సెకండ్ ధర వచ్చి ఈ వీడియోలో మీకు ఎక్కువ ఫొటోస్ కూడా యూస్ కాదు, మినిమం 6-7 ఫొటోస్ మాత్రమే ఉంటుంది. ఒక 6 ఫొటోస్ అయితే ఉంటుంది. ఒక బెస్ట్ మీ 6 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్పాలి, ఈ వీడియోలో మీరైతే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే కింద ప్లస్ సెకండ్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియోలో నాకు అనుపమ ఫొటోస్ మాత్రమే సెట్ అవుతుందని నాకు అనిపించింది. మీకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్ ఏమైనా ఉంటే వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇక్కడైతే అనుపమ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫోటోని నేనైతే ఫింగర్ తోటి జూమ్ చేసుకొని ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఆ రెడ్ లైన్ దగ్గర వచ్చి ఈ ఫోటోని ఇంతవరకు అయితే జరుపుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటోని కూడా ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. మళ్ళీ రెడ్ లైన్, ప్రతి ఒక్క ఫొటోస్ నేనైతే ఒకసారి ఇలాగైతే 2 ఫొటోస్ మాత్రం స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేసుకోండి. నేనైతే ఒకసారి అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. నేనైతే 6 ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నా. ఈ వీడియోలో మీకు ఎక్కువ ఫొటోస్ కూడా కాదు కాబట్టి 6 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే మీరైతే ఒక ప్రాసెస్ అనేది చేయాలి. నేను ఎలాగైతే చెప్తానో కంపల్సరీ అదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ కరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేసేయండి. కింద ప్లస్ ఐకాన్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఓకేనా?
ఒక మనకు మిర్రర్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంటుంది, సారీ బ్లూ స్క్రీన్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ఏంది యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు. ఓకే 28 సెకండ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అదే వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సౌండ్ బాక్స్ ఉంది, ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ అయితే మ్యూట్లో పెట్టండి. ఇందులో సౌండ్ ఉంటుంది, ఫస్టే చెప్తున్నాను. మ్యూట్లో పెట్టిన తర్వాత కొంచెం అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ చూడండి మనకు మీరైతే కరెక్ట్గా ఇక్కడ మీకు ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా ఇక్కడ మీకు ఏదైతే మనకు మిర్రర్ మనకు బ్రోకెన్ అవుతుందో ఆ ప్లేస్లో వచ్చేసేయండి మీరు. ఓకే వచ్చిన తర్వాత ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్టీ రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి, సారీ లెఫ్ట్ సైడ్. ఓకే మళ్ళీ స్టార్టింగ్ బీట్ మార్కర్ వచ్చి ఈ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఏదైతే వీడియో ఉందో దాని అయితే సెట్ అవుతుంది. అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్గా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకైతే ఫొటోస్ అనేది చాలా బాగా అయితే ఆటో మనకు యాడ్ అయితే అవుతుంది. అదే వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్స్ ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే మీరైతే స్టాండర్డ్ స్టడీ మీద యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏమైతే కింద అయితే కంటెస్టెంట్ ఆప్షన్ అయితే మీరైతే ఒక 15% పెంచుకోండి. పెంచిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. కింద మీరైతే బ్లూ కలర్ యాడ్ చేసుకోండి. ఓకేనా యాడ్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది. అదే క్రోమాకి మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్రోమాకి కలర్ ఉందా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే ఒక కలర్ ఉందా, ఇక్కడ మీకు చూడండి బ్లాక్ కలర్ పక్కన ఒక కలర్ ఉంది కదా, దాని యాడ్ చేసుకోండి. ఓకేనా దాని అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 1% కూడా మీకైతే బ్లూ కలర్ అనేది కనిపించదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా అయితే మనకు మిర్రర్ అనేది మనకు బ్లాస్ట్ అయితే బ్రోకెన్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా ఒక ఎక్సలెంట్ ఉంటుంది, మీకు ఎలాంటి డౌట్ లేకుండా. ఓకేనా ఇలాగైతే మనకు ఎండ్ వరకు అయితే కరెక్ట్గా ఎండ్ వరకు అయితే సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి. మీరైతే ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఐకాన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో కూడా ఇస్తాను. అది కూడా బ్రోకెన్ హార్ట్ వీడియో ఉంటుంది కాబట్టి అది అయితే మనకు బ్లాస్ట్ అవుతున్న వీడియో ఉంటుంది. ఓకే ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఇక్కడ చూడండి అయితే ఆ వీడియో 27 సెకండ్ ఉంటుంది. ఓకే 27 సెకండ్ మీరైతే కొంచెం అయితే చూడండి, నేనైతే ఎలాగైతే యాడ్ చేసుకుంటాను అనేది. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లాస్ వీడియో అనేది ఎక్కడైతే బ్లాస్ట్ అవుతుందో ఆ ప్లేస్ చూసుకోండి, మీకైతే చూపిస్తాను. నా మొబైల్ అనేది కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది. ఓకే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ కొంచెం మ్యూట్లో పెట్టి చూపిస్తాను మీకు. ఓకేనా అయితే మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా ఇక్కడ నేనైతే మొబైల్ అయితే చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది. ఓకేనా ఇక్కడ కొంచెం చూపిస్తాను మీకు. ఓకే ఇక్కడ మీరైతే కొంచెం అయితే ఒక 2 సెకండ్ అయితే వీడియోని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని ముందర తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే అదే వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ ఈ వీడియో కాదు, నేను మర్చిపోయినా. కింద ప్లస్ సెకండ్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. సారీ ఆ ఫోటో కాదు, మీకు ఇంకో వీడియో ఉంటుంది, ఈ వీడియో మాత్రం. ఓకే ఈ వీడియోని యాడ్ చేసుకొని కొంచెం అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ మీకైతే కొంచెం అయితే బ్లాస్ట్ అవుతున్న సౌండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు గ్లాస్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో వచ్చేయండి. ఓకే ఈ ప్లేస్లో వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా 10 సెకండ్ 7 సెకండ్ 10 మిల్లీ సెకండ్ అలా వచ్చి అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలంటే అదే వీడియోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే మళ్ళీ కింద బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు గ్లాస్ కూడా మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఎక్సలెంట్ అయితే వచ్చేసింది. ఇలా టోటల్ యాడ్ చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.